నా సాక్ష్యాన్ని బయటికి రానివ్వకుండా శివయ్యను చంపే పొజిషన్లో చామంతికి యాక్సిడెంట్ జరిపిస్తాడు. చామంతి ఒక్కసారిగా తలకి బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడ రక్తపు మడుముల్లో పడిపోతుంది. వెంటనే గుణ తన శ్వాస చూసి కంగారు పడిపోతాడు. ఎలాగైనా దీన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎవరైనా చూస్తే బాగోదని చెప్పేసి వెంటనే చామంతిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. మరోవైపు చామంతి కోసం అని చెప్పేసి ప్రేమ్బాబు ఎదురు చూస్తూ ఉంటాడు. చామంతి ఇంకా రావట్లేదేంటి అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే చామంతిని హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు వెంటనే త్రిపాఠి గుణకు ఫోన్ చేస్తాడు. ఏమైందిరా, ఆ శివయ్య చంపేశావా అని అంటుండగా, లేదు డాడ్, శివయ్యను చంపేస్తున్న టైంలోనే చామంతి యాక్సిడెంట్ జరిగింది. చామంతిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను, వెంటనే మీరు హాస్పిటల్ దగ్గరికి రాండి డాడ్ అని చెప్పేసి గుణ త్రిపాఠికి చెప్పేస్తాడు. అలా ఎలా జరిగిందిరా? చామంతికి వాడు నిజం చెప్తున్న సమయంలో వాణ్ణి శాశ్వతంగా పైలోకానికి పంపించాలనుకున్నాను, కానీ చామంతి వాణ్ణి కాపాడి ఆ చావుకు చామంతి బలైపోయింది డాడ్. ఎలాగైనా సరే చామంతిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి గుణ హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు. అక్కడికి త్రిపాఠి కూడా వస్తాడు. ఈ విషయం ఎలాగైనా రోజాకు చెప్పాలని వెంటనే రోజాకి కాల్ చేస్తాడు. చామంతికి యాక్సిడెంట్ అయింది, తలకి బాగా బలమైన దెబ్బ తగిలిందని చెప్పేసి ఈ విధంగా గుణ రోజాకి ఫోన్ చేస్తాడు. వెంటనే రోజా షాక్ అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి రోజా బయలుదేరుతుంది. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత గుణ డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఎలా ఉంది డాక్టర్ చామంతి కంటుండగా, తలమైన బాగా తలకు గట్టిగా దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా ఫ్లాట్ అయిపోయింది, చెప్పలేం, తను బ్రతికే ఛాన్స్ కూడా చాలా తక్కువ అని అనేసరికి కంగారు పడిపోతూ ఉంటారు. బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంది, తను కోమాలోకి వెళ్ళిపోయింది అన్న తర్వాత చామంతి కోసం ప్రేమ్ ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇదేంటి ఇంకా చామంతి రావట్లేదని కారు తీసుకొని ఇక అటువైపు ఇటువైపు చూస్తుండగా తను చేతిలో ఉన్న సంచి కనబడుతుంది. ఒక బండకి బ్లడ్ ఉంటుంది. కంగారు పడిపోయి చామంతికి ఏదో జరగరాని ప్రమాదం జరిగిందని చెప్పేసి వెంటనే చుట్టుపక్కల చూస్తుండగా శివయ్యను కాపాడి చామంతి యాక్సిడెంట్లో పడిపోతుంది కదా. శివయ్య ఒక్కసారిగా స్పృహ వస్తుంది. ఇక చామంతి కోసం గట్టిగా పిలుస్తుండగా, లాయర్ బాబు మీరా, మీకోసమే నేను వెతుకులాడుతున్న లాయర్ బాబు, మీరే నాకు ఎదురు పడ్డారు, నిజం మీకే చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా శివయ్య ఒక్కసారిగా లాయర్ బాబును చూసేస్తాడు. డాక్టర్, చామంతిని చూడొచ్చా అని చెప్పేసి గుణ అడిగిన తర్వాత వైనాట్ చూడండి, కాకపోతే తనని డిస్టర్బ్ చేయొద్దు, తను కోమాలోకి వెళ్ళింది కదా, కాసేపట్లో చూసి మళ్ళీ బయటికి రాండి అని చెప్పేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. త్రిపాఠి ఉన్న గుణ లోపలికి వెళ్తారు. అప్పుడు చామంతి బ్రతుకుతుందో లేదో డాడ్ అని అంటుండగా, అసలు అది బ్రతకడం కూడా వేస్ట్ రా, ఎందుకు డాడ్ అలా అంటున్నావు, అది బ్రతుకుతే మన నిజం బయటపడుతుంది, అందుకనే దీని ప్రాణాలు ఇక్కడ తీస్తే సరిపోతుంది కదా అనే విధంగా తనకి ఆక్సిజన్ పెట్టిన టైం దగ్గర వెంటనే ఆక్సిజన్ తీయబోతుంటాడు త్రిపాఠి. ఆక్సిజన్ తీసిన తర్వాత తనకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ చామంతి క్లోజ్, నిజం కూడా బయటపడకుండా దీంతో పాటుగా సమాధిలో ఆ నిజం కూడా కప్పెట్టిన వాడు మాతో అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో రోజా అక్కడికి వచ్చేస్తుంది. రోజా వెంటనే ఇక లోపలికి వచ్చిన సమయంలో తన శ్వాసతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన రోజా షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు మీరిద్దరు కలిసి అని అంటుండగా, ఏముంది చామంతిని చంపేయబోతున్నసరికి రోజా షాక్ అయిపోతుంది. ఏంటి, చామంతిని చంపేస్తారా? అవును, అది ఒక నిజం చూసింది, అయినా దీనివల్లే కదా నువ్వు కూడా ఒక స్టేజ్ ఎక్కకుండా జరుగుతున్నావు, ఇలాంటి దాన్ని భూమి మీద ఉండే కంటే చంపేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి గుణ అంటాడు. అప్పుడు రోజా ఆలోచిస్తూ, అవును, దీనివల్ల లేనిపోని గందరగోళం, చామంతి ఈ ఇంట్లో ఉంటే ప్రేమ్బాబు ఎలాగైనా చామంతిని ఇష్టపడతాడు, అప్పుడు నిజాలు కూడా బయటపడతాయి, ఇదే భూమి మీద లేకుంటే నేను ఆడింది ఆట పాడిందే పాట అని రోజా మనసులో అనుకుంటుంది.
నాకు కావలసింది ప్రతి ఒక్కటి దీనివల్లే కదా దూరం అవుతుంది. అదే ఇది భూమి మీద లేకుంటే అనే విధంగా ఆలోచిస్తుండగా లాయర్ బాబు అని చెప్పేసి వెంటనే శివయ్య ప్రేమ్ దగ్గరికి వస్తారు. ఎవరు నువ్వు? ఆ రోజు మీరు కోర్టులో కేసును కావాలని చెప్పేసి ఆ గుణ త్రిపాఠి ఇద్దరు కలిసి ఒక నేరం కింద ఒక హత్య చేశారని మీకు నిజం చెప్పబోతుండగా ఆ నిజాన్ని బయట పెట్టకుండా నన్ను కిడ్నాప్ చేయించాను సార్. ఆ నిజం చామంతికి చెప్తే వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక కావాలని ఆ నిజాన్ని కప్పెట్టడానికే నన్ను చంపాలని ప్రయత్నాలు చేశారు సార్. ఈ విషయం ఎలాగైనా చామంతికి చెప్పాలని చెప్పేసి తనని కలిశాను. కానీ ఆ టైంలోనే ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ వెంటనే చామంతి మేడాన్ని ఇక యాక్సిడెంట్ చేసింది. ఆ తర్వాత నేను ఇటు పడ్డాను. నన్ను చంపబోతున్న వాళ్ళు చామంతి నన్ను తోసేసి తను ప్రమాదంలో పడ్డేశారని చెప్పేసి లాయర్ బాబుకి విషయం చెప్పేసరికి షాకింగ్ పోతాడు. అంటే చామంతి ఇప్పుడు? అవును బాబు. వెంటనే చామంతి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని గబగబా హాస్పిటల్ దగ్గరికి శివయ్యని తీసుకొని వెళ్తాడు. అదే సమయానికి ఇక హాస్పిటల్ లోపల చామంతి దగ్గర చామంతిని చంపడానికి గుణ, త్రిపాఠి, రోజా ఉంటారు. చామంతి అని గట్టిగా పిలుచుకుంటూ వెళ్తుండగా ప్రేమ్ వస్తున్నాడు. ప్రేమ్ నిజం తెలిస్తే అప్పుడు మన ముగ్గురిని చంపేస్తారు. వెంటనే పదండి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక వేరే డోర్ నుంచి వెళ్ళిపోతారు. కానీ లోపల తన శ్వాసతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆక్సిజన్ తీసేస్తారు. డాక్టర్ అని చెప్పేసి గట్టిగా పిలుస్తారు. డాక్టర్ లోపలికి వచ్చేస్తుంది. ఏంటి, వాట్ హ్యాపెన్ అని అడుగుతుంది. చామంతి చామంతి అని చెప్పేసి డాక్టర్ చూసరికి తన మూతికి పెట్టిన ఆక్సిజన్ తీసేస్తారు. వెంటనే డాక్టర్ వచ్చి ఆక్సిజన్ పెడుతుంది. అసలు ఎవరు ఇదంతా చేశారు? తనకు ఆక్సిజన్ ఎవరు తీశారు? ఏమో డాక్టర్, నేను వచ్చేసరికి తను ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అయినా చామంతికి ఎలా ఉంది డాక్టర్ అనే విధంగా అడుగుతుండగా, సారీ అండి, మేము 12 గంటల దాకా ఏమీ చెప్పలేం. ఎందుకంటే తనకి బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది. తను కోమాలోకి వెళ్ళింది. తను బ్రతికే ఛాన్స్ కూడా 50-50 అని చెప్పేసరికి ప్రేమ్ షాక్ అయిపోతాడు. ఎలాగైనా సరే చామంతి బ్రతకాలి. కాకపోతే ఇక తను బ్రతికే ఛాన్స్ కొంచెం మాత్రం ఉంది సార్. తనకిష్టమైన వాళ్ళు దగ్గర అవుతే తనకు బ్రతికే ఛాన్స్ కూడా 1% ఉంది సార్ అనేసరికి ప్రేమ ఆలోచించకుండా ఎలాగైనా చామంతి మెడలో 3 ముళ్ళు వేస్తే చామంతి బ్రతుకుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి చంద్రిక, హర్ష హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. చామంతిని ఆ సిచ్యువేషన్లో చూసి చంద్రిక బాధపడుతూ ఉంటుంది. చామంతి పేరు మీద ఇక పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. ప్రేమ్బాబు తనని పెళ్లి చేసుకుంటే నా భార్య అవుతుంది, నా భార్య అని ఆ శివయ్యని తన భార్య కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నా భార్య కోసం నేను త్యాగాలు చేయలేనా? అలాంటప్పుడు తను నా భార్య కావాలంటే నేను 3 ముళ్ళు వెయ్యాలి కదని చెప్పేసి ప్రేమ్బాబు వెంటనే ఏం ఆలోచించకుండా అమ్మవారి దగ్గరున్న తాలిబొట్టును తీసుకొని వచ్చి అలా నుదుటిన బొట్టు పెట్టి ప్రేమ్బాబు వెంటనే చామంతి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అసలు రివ్యూలో ఏం జరుగుతుంది? ప్రేమ్బాబు 3 ముళ్ళు వేసిన తర్వాత కోమాలో ఉన్న 50-50 ఛాన్సెస్ బ్రతికే ఛాన్స్ అని చెప్పిన డాక్టరు ఆ మెరాకిల్తో, ఆ దేవుని సాక్షితో 3 ముళ్ళ బంధం 7 అడుగుల నడకతో ఇక ఒకటైన ఆ జంటతో ఆ దేవుడు చామంతిని తిరిగి మళ్ళీ ప్రాణాలు పోస్తాడా? ఈ కుటుంబంలో కోడలిగా అడుగు పెడుతుందా అనేది తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.